Hi, congratulations, Volga videos. 18 million subscribers. Like, share and subscribe. నా జాకెట్ హుక్స్ తీయవా? ఏం కావాలి బిడ్డ? ఇది ఎన్ని రోజులు ఉంటదవ్వా? సచ్చేదాకుంటది బిడ్డ. నాకు పేరెత్తావా? ఏంది? నువ్వే కదా నాకు మాత్రమే కనిపించేలా ఏదైనా కావాలి అన్నావు. రేపు పెండ్లైనాక మొగుడు మాత్రమే చూసే జాగలో వేసుకున్నా అంటే నువ్వే చూస్తావు కదా. రే సత్తిగా కొడకా! ఎవరివే నువ్వు? నా కొడుకు పక్కన పండుకుంటావే? చండా తీసేస్తాను. ఇంకోసారి లాంటి పాపకి పనులు చేసావో నాశనం చేసేస్తాను, చంపేస్తాను నా కొడక. ఓ దేవమ్మ, పోరని కొట్టి చంపుతావా ఏంది? ఇడిచిపెట్టావు. ఏంది రాజు సూత నిలబడ్డా? తమ్ముడు లోపల తీసుకోవా? నా ఇజ్జత్ మొత్తం తీసినావు కదరా. పోరని చీపురుతో కొడతావా? ఎండకపోతే రే, నీకు గులాటే కావాలనుకుంటే పెంట చేసి పడేసేదాన్ని కదరా, పాపిష్టి సచ్చినోడా. అయ్యో రాజారాము కోడలట, పోయిపోయి ఆ పూరిని పట్టిండి పోలగాడు. దేవుడా, పోయి ఆ రాజారంగారితో పెట్టుకున్నావేంద్రా? నీకే కాలం దాపురించిందిరా? నీకింకెవరో దొరకలేదా? గాడు అసలే మంచోడు కాదురా, మంచోడు కాదు. రేయ్, నేను చెప్పేది మంచిగా నుండి సత్తి మన మేనగోడల మీద చెయ్యేసిన ఆ సత్తిగాని రేపు చెరువు దగ్గరికి వచ్చినాక అల్లనే ముంచి సంపుల్లి. ఇప్పుడే సంపితే ఊరోళ్ళందరికీ మన మీద అనుమానం వస్తుంది. బిడ్డ మీద చెయ్యి పడ్డదని అక్కకి తెలిస్తే మన మానం ఏం కావాలి? పొద్దుగాల కాకడింది కన్నా ఊరోళ్ళకి తెలిస్తే ఏమవుతుంది? మానం పోయే నడుగులరా. ఏయ్, మన ఊరోళ్ళని కాదు పక్క ఊరోళ్ళని తీసుకెళ్ళి మన మీద అనుమానం వస్తుంది. అట్లనే నడిరా. రాజారాముల అన్నదమ్ములతో చెప్పంగిన్నా సత్యభావన్ చంపమని వాళ్ళతో చెప్పంగిన్నా. సత్యభావన్ ఎట్లయినా కాపాడుకోవాలి. వామ్మో, నేను అసలే చెప్పలేదా? వాళ్ళు అసలే మంచాలు కాదు, నా బిడ్డను బతకనేరు. పోయి గసంటాలతో పెట్టుకున్నావేంద్రా కొడుకా. పోదాం. ఎక్కడికి? రా పోదాం.
ఎక్కడికి? నాతో రా. నేను వచ్చేదేంటి? నేనే చంపుతా. సంపుతాడంట సంపు. లొల్లు చేయకుండా నాతో రా. రా. ఆగులు బిడ్డ. ఇదిగో ఈ లైట్ తీసుకో. చీకట్లో పురుగు పూసి ఉంటుంది కదా, నువ్వు భద్రం. నువ్వైతే పారా. చూసుకుంటా పోండి బిడ్డ. జల్దీ నడువురా. రాజారాం తమ్ముళ్ళు వచ్చిన అత్తలు. చంపుతా నా కొడుకు. ఇయ్యాల రేపు ఇసుంటి బొచ్చడు జరుగుతాన్నాయి. ఈయనకి తెలిసి చేసిండో తెలియక చేసిండో గా పోరేసింటిదో ఈయన్ని నాశనం చేసింది. అయినా నా కొడుకు మొగోడ్రా, సిగ్గుమానం ఉంటే దానికి ఉండాలే. పోని ఈయన్ని ఇక్కడనే ఉండని, మంచిగా అయినాక తీసుకుపోయేవు. సరేనే, నేను పోయొత్తా. అవతల అమ్మా నాన్న భయపడతానులేమో. జాగ్రత్తరా. అత్తాను బాబాయ్. అత్తాను రా. సరే. అవును బిడ్డ, అన్నం ముందటంటే బాధపడతావని అనలేదు. ఇసొంటి పనులు చేస్తే ఇంట్లో సిగ్గుమానం పోతుంది. ఊరోళ్ళ ముందట ముఖమెట్లో చూపుతాలరా. చిన్నమ్మ మిమ్మల్ని ఎప్పుడు తలదించేలా చేయనే. ఆ రోజు అత్తే మాత్రం మీ ముంగట నిలబడినే. ఇగో బిడ్డ, నీ గురించి నాకు తెలియదా? పా ఇంట్లోకు. సేటు నమస్తే. నమస్తే. సత్తి మనోడే. మన గంగ వాళ్ళ ఇంటికాడికి వచ్చిండు. దోస్త్ అయిండు. సరే కూలింగి పా, అడ కూర్చుందాం. అబ్బా, అయినా నువ్వేంద్రా ఇప్పుడు వచ్చినావు? అంటే అందరూ పండగ ముందు వస్తారు కదా, నువ్వేమో పండగ అయిపోయినాక వచ్చినావు. దగ్గరున్నప్పుడు ప్రేమ కంటే దూరమైనప్పుడే ప్రేమ ఎక్కువవుతుందిరా. అబ్బో, ఈయనకి కూడా అయిందా? ఇక్కడికి ఎందుకు వచ్చినావు అర్థమైతలేరా. సినిమా ముంగట అట్లా ఉన్నా కానీ లోపల మొత్తం సరిద్దే ఉన్నదిరా. ఓయ్, ఈడున్నావా? నువ్వా? ఎవరో అనుకుని భయపడ్డా. మీ అక్కలు వచ్చినట్టున్నాలు. మధ్యాహ్నం వచ్చిండ్లు. అందుకేనా కనిపిస్తలేవు, కలుస్తలేవు. కలిసిన ఏమున్నది ఇప్పుడు? అసలు ఏమొద్దు. నేనేం అడగకముందే అద్దంటున్నా. సూతన్నా నేను ఊరిపోయి వచ్చిన 4 రోజుల నుంచి సూతన్నా. నన్ను సూత్తనే దూరం పోతున్నావు. దగ్గరికి వచ్చిన ప్రకాష్తో చెప్పి దూరం పెడుతున్నావు ఏంది? అదేం లేదు, అక్కలు వచ్చింది కదా, సూతే మంచిగా ఉండదు. అబ్బో, అట్లా కాదు గాని ముట్టక ముందే కరిగిపోయినట్లు చేస్తాన్నా. అదేం లేదు. సరే, ఇప్పుడైతే పడుకోగాని రేపు బతుకమ్మ కాడ కలుద్దాం. పండుకో ఒక్కనివే పండుకో. దేవుడా, సరితేనేమో ముట్టుకోవాలనిపించలేదు, సునీతనేమో ముట్టుకుంటున్నా. ముట్టుకున్నది ప్రేమ కాదు, ముట్టుకునేదే ప్రేమ అని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. సునీతకి చెప్పాలనుకుంటున్నా కానీ చెప్పలేకపోతున్నా. సునీతకి ఎట్లయినా నువ్వే తెలిసేలా చేయ దేవుడా.
నీకోసమే మట్టి గాజులు కొన్నా. నా కోసం ఇది తెచ్చినావు, మరి నీకేం కావాలి? నాకు మాత్రమే కనిపించేలాగా ఏదో ఒకటి తీసుకురా. సరే సరే. నాకు మాత్రమే కనిపించేలా అన్నాడు.